ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 19th January 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, బ్రాహ్మణులైన మేమే దేవతలుగా అవుతాము. బ్రాహ్మణులైన మాకే తండ్రి ద్వారా శ్రేష్ఠ మతము లభిస్తుందనే నశ మీకుండాలి. ప్రశ్న: నూతన రక్తం గలవారికి ఏ ఆసక్తి, ఏ మస్తీ ఉండాలి? జవాబు: పాత ఇనుప యుగంగా తయారైన ఈ ప్రపంచాన్ని నూతన బంగారు యుగంగా తయారు చేయాలని, పాత దానిని కొత్తదిగా తయారు చేయాలనే ఆసక్తి, అభిరుచి ఉండాలి. కన్యల్ది నూతన రక్తం కనుక వారు తమ తోటి వారిని ఉద్ధరించాలి. నశ స్థిరంగా ఉండాలి. ఉపన్యసించినప్పుడు కూడా చాలా ఉత్సాహంగా ఉండాలి. పాట: రాత్రి ప్రయాణికుడా అలసిపోకు. ఓం శాంతి. పిల్లలు ఈ పాటను అర్థం చేసుకున్నారు. ఇప్పుడు భక్తి మార్గపు గాఢ అంధకారం రాత్రి పూర్తి అవుతూ ఉంది. ఇప్పుడు మనకు కిరీటం లభించబోతుందని పిల్లలకు తెలుసు. ఇక్కడ కూర్చుని ఉన్నారు. మన లక్ష్యము మనుషుల నుండి దేవతలుగా అవటం. స్వయాన్ని గేదెగా భావిస్తే అదే రూపం వస్తుందని సన్యాసులు భావిస్తారు. అది భక్తి మార్గంలోని ఉదాహరణము. అలాగే రాముడు వానర సైన్యం తీసుకున్నారని మరొక ఉదాహరణను ఇస్తారు. మీరు ఇక్కడ కూర్చుని ఉన్నారు. డబల్ కిరీటదారులైన దేవీ దేవతలుగా అవుతామని మీకు తెలుసు. పాఠశాలలో చదువుతున్నప్పుడు నేను ఈ చదువు ద్వారా డాక్టర్గా అవుతాను, ఇంజనీర్గా అవుతానని అంటారు. మీరు ఈ చదువు ద్వారా మనం దేవీ దేవతలుగా అవుతామని భావిస్తారు. ఈ శరీరం వదిలేస్తే మన శిరస్సుపై కిరీటం ఉంటుంది. ఇది చాలా మురికి చీచి ప్రపంచం కదా. నూతన ప్రపంచం ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. పాత ప్రపంచం పూర్తి థర్డ్ క్లాస్ ప్రపంచం. ఇది సమాప్తం అవ్వనున్నది. నూతన ప్రపంచానికి అధిపతులుగా చేసేవారు తప్పకుండా విశ్వరచయితగానే ఉంటారు. ఇతరులెవరూ ఈ చదువును చదివించలేరు. శివబాబాయే మనల్ని చదివించి నేర్పిస్తారు. తండ్రి తెలిపిస్తున్నారు, మీరు పూర్తి ఆత్మాభిమానులుగా అయితే ఇంకేమీ అవసరం లేదు. మీరు బ్రాహ్మణులుగా అయ్యే ఉన్నారు. మనం దేవతలుగా తయారవుతున్నామని మీకు తెలుసు. దేవతలు చాలా పవిత్రంగా ఉండేవారు. ఇచ్చటి మనుషులు ఎంత పతితంగా ఉన్నారు. ముఖం మనుషులదే అయినా వ్యక్తిత్వం ఎలా ఉందో చూడండి. దేవతల పూజారులు కూడా వారి ముందుకెళ్ళి, మీరు సర్వగుణ సంపన్నులు, 16 కళ సంపూర్ణులు, మేము వికారులము, పాపులము అని పాడతారు. ముఖమేమో వారిది కూడా మనుషులదే, కానీ వారి ముందుకెళ్ళి వారి మహిమను పాడతారు. స్వయాన్ని పాపులము, వికారులమని చెప్పుకుంటారు. మాలో ఏ గుణాలు లేవని అంటారు. వారు కూడా మనుషులే. ఇప్పుడు మనం పరివర్తనై దేవతలుగా అవుతామని మీకు తెలుసు. కృష్ణపురంలోకి వెళ్ళాలనే కోరికతో కృష్ణుణ్ణి పూజిస్తారు. అయితే కృష్ణుడు ఎప్పుడు వస్తారో వారికి తెలియదు. భగవంతుడు వచ్చి భక్తికి ఫలంనిస్తారని భక్తి చేస్తూ ఉంటారు. మొట్టమొదట మనల్ని చదివించేదెవరో మీకు నిశ్చయం ఉండాలి. ఇది శ్రీ శ్రీ శివబాబా గారి మతము. శివబాబా మీకు శ్రీమతంను ఇస్తున్నారు. ఈ విషయాలు ఎవరికి తెలియవో వారు శ్రేష్టంగా ఎలా అవ్వగలరు? ఇంతమంది బ్రాహ్మణులు శ్రీ శ్రీ శివబాబా మతంను అనుసరిస్తున్నారు. పరమాత్మ మతం శ్రేష్టంగా తయారు చేస్తుంది. ఎవరి అదృష్టంలో ఉంటే వారి బుద్ధిలో కూర్చుంటుంది. లేకుంటే కొంచెం కూడా అర్థం కాదు. అర్థం చేసుకున్నప్పుడు సంతోషించి సహాయం చేయటం ప్రారంభిస్తారు. వీరు ఎవరో చాలామందికి తెలియదు. అందుకే బాబా ఎవరితోనూ కలవరు. వారు ఇంకా వారి మతంను ఇవ్వటం ప్రారంభిస్తారు. శ్రీమతం అంటే తెలియనందున వారికి కూడా తమ మతంనివ్వటం ప్రారంభిస్తారు. ఇప్పుడు వారు పిల్లలైన మిమ్మల్ని శ్రేష్టంగా తయారు చేసేందుకు వచ్చారు. 5000 సంవత్సరాల క్రితం వలె తండ్రి వచ్చి మనతో కలుసుకున్నారని పిల్లలకు తెలుసు. ఎవరికి తెలియదో వారు ఈ విధంగా 5000 సంవత్సరాల క్రితం వలె అని జవాబు చెప్పలేరు. పిల్లలకు ఈ చదువు అంటే చాలా నశ ఉండాలి. ఇది చాలా ఉన్నతమైన చదువు. మాయ కూడా చాలా విరోధం చేస్తుంది. మనము చదివే చదువు ద్వారా మన తలలపై
డబల్ కిరీటాలు వస్తాయని మీకు తెలుసు. భవిష్యత్తులో జన్మాంతరాలు డబల్ కిరీటదారులుగా అవుతారు. కనుక అందుకై అటువంటి పురుషార్థం పూర్తిగా చేయాలి కదా. దీనిని రాజయోగమని అంటారు. ఎంత విచిత్రం! బాబా ఎప్పుడు చెప్తూ ఉంటారు, లక్ష్మీనారాయణల మందిరానికి వెళ్ళండి, అక్కడి పూజారులకు కూడా మీరు అర్థం చేయించండి. ఈ లక్ష్మీనారాయణులకు ఈ పదవి ఎలా వచ్చిందో, వీరు విశ్వానికి యజమానులుగా ఎలా అయ్యారో పూజారులు కూడా ఎవరికైనా చెప్పగలగాలి. అలా చెప్పగలిగితే పూజారులకు కూడా గౌరవం లభిస్తుంది. ఈ లక్ష్మీనారాయణులకు ఈ రాజ్యం ఎలా లభించిందో మేము మీకు చెప్తామని పూజారులకు చెప్పండి. నేను నీకు రాజయోగం నేర్పించి రాజాది రాజుగా చేస్తానని గీతలో కూడా భగవాను వాచ ఉంది కదా. మీరు స్వర్గవాసులుగా అవుతారు కదా. కనుక మేమిలా అవుతామని పిల్లలకెంత నష ఉండాలి. ఇక్కడ భలే మీ చిత్రాన్ని, మీ రాజ్య చిత్రాన్ని కూడా ఫోటో తీయించుకోండి. కింద మీ ఫోటో, పైన మీ రాజ్యం యొక్క చిత్రం ఉండాలి. ఇందులో పెద్ద ఖర్చు ఏమీ లేదు కదా. రాజా దుస్తులు వెంటనే తయారు చేసుకోగలరు. అలా చేస్తే క్షణక్షణం మేము దేవతలుగా అవుతున్నామని గుర్తుంటుంది. పైన శివబాబా చిత్రం కూడా ఉండాలి. ఈ ఫోటో కూడా తీసి ఉంచుకోవాలి. మీరు మనుషుల నుండి దేవతలుగా అవుతారు. ఈ శరీరం వదిలి మనం దేవతలుగా అవుతాము. ఎందుకంటే మనం ఇప్పుడు రాజయోగం నేర్చుకుంటున్నాము. అందుకు ఈ ఫోటో కూడా సహాయపడుతుంది. పైన శివబాబా, దాని క్రింద రాజు డ్రెస్లో మీ ఫోటో, దాని క్రింద మీ సాధారణ ఫోటో. శివబాబా నుండి రాజయోగం నేర్చుకుని మనం దేవతలుగా, డబల్ కిరీటదారులుగా తయారవుతున్నాము. శివబాబా నుండి రాజయోగం నేర్చుకుని మనం దేవతలుగా, డబల్ కిరీటదారులుగా తయారవుతున్నాము. చిత్రం మీ వద్ద ఉంటే ఎవరైనా అడిగితే మీకు నేర్పించేవారు ఈ శివబాబా అని మీరు అర్థం చేయించవచ్చు. ఫోటో చూస్తూనే పిల్లలకు నష ఎక్కుతుంది. దుకాణంలో కూడా ఈ ఫోటో ఉంచుకోండి. భక్తి మార్గంలో బ్రహ్మ బాబా నారాయణ చిత్రాన్ని జేబులో కూడా ఉంచుకునేవారు. మీరు కూడా మీ ఫోటో మీ వద్ద ఉంచుకుంటే మనం దేవీ దేవతలుగా అవుతున్నామని మీకు గుర్తుంటుంది. తండ్రిని స్మృతి చేసే ఉపాయాలు వెతకాలి. తండ్రిని మర్చిపోవటం వల్లనే క్రింద పడిపోతారు. వికారాలకు వశమైతే సిగ్గుపడతారు. ఇప్పుడిక మనం దేవతలుగా అవ్వలేమని హార్ట్ ఫెయిల్ అయిపోతారు, అనగా చదువునే వదిలేస్తారు. ఇప్పుడు మనం దేవతలుగా ఎలా అవుతాము? వికారాలకు వశమై క్రింద పడిపోయిన వారి ఫోటోలు తీసేయమని బాబా చెప్తారు. మీరు స్వర్గంలోకి వెళ్ళేందుకు అర్హత కోల్పోయారు. మీ పాస్పోర్ట్ క్యాన్సిల్ అయిపోయిందని వారికి చెప్పండి. మేము క్రింద పడిపోయామని, ఇప్పుడు మేము స్వర్గానికి ఎలా వెళ్తామని వారు కూడా ఫీల్ అవుతారు. నారదుని ఉదాహరణ ఇస్తారు కదా. లక్ష్మిని వరించేందుకు అర్హత ఉందా అని నీ ముఖం చూసుకో అని నారదునికి చెప్పారు. నారదునికి తన ముఖం కోతి వల్లే కనిపించింది. అలాగే మనుషులకు కూడా మాలో వికారం ఉంటే మేము శ్రీనారాయణుని లేక శ్రీలక్ష్మిని ఎలా వరించాలి అని సిగ్గుగా ఉంటుంది. బాబా యుక్తులన్నీ తెలిపిస్తారు. అయితే ఎవరికైనా విశ్వాసం ఉంటే కదా. వికారాల నష కలిగినప్పుడు ఈ విధంగా ఉంటే మేము రాషాది రాశులుగా, డబల్ కిరీటదారులుగా అవ్వలేమని వారికి అర్థమవుతుంది. పురుషార్థమైతే చేయాలి కదా. ఇటువంటి యుక్తులను రచించి అలా వారికి తెలపమని బాబా చెప్తున్నారు. ఇప్పుడు రాజ్యస్థాపన జరుగుతున్నది. వినాశనం చాలా సమీపంగా ఉంది. రోజు రోజుకు తుఫాను తీవ్రమవుతుంది. బాంబులు మొదలైనవి కూడా తయారవుతున్నాయి. మరి ఈ చదువు భవిష్యత్తులో ఉన్నత పదవి పొందేందుకు చదువుకుంటున్నారు. మీరు ఒక్కసారి మాత్రమే పతితుల నుండి పావనంగా అవుతారు. మేము నరకంలో ఉన్నామని మనుషులకు అర్థమవుతూ, ఎందుకంటే రాతి బుద్ధి కలవారిగా ఉన్నారు. ఇప్పుడు మీరు పారస్ బుద్ధి కలవారిగా అవుతున్నారు. అదృష్టంలో ఉంటే ఈ విషయాలు వెంటనే అర్థం చేసుకుంటారు. లేకుంటే మీరు ఎంత తల బాదుకున్నా వారి బుద్ధిలో కూర్చోదు. తండ్రిని గురించి తెలియని వారు నాస్తికులు, అనగా అనాథులు. కనుక వారిని సనాతులుగా చేయాలి కదా. అందరూ శివబాబా పిల్లలే. ఎవరికి జ్ఞానం ఉంటుందో వారు తమ పిల్లలను వికారాల నుండి
రక్షిస్తూ ఉంటారు. అజ్ఞానులు వారి పిల్లలను కూడా తమ వలె వికారాలలో పడేస్తూ ఉంటారు. ఇక్కడ వికారాల నుండి రక్షింపబడతారు. మొదట కన్యలను రక్షించాలి. తల్లిదండ్రులు తమ పిల్లలను వికారాలలో పడేస్తూ ఉంటారు. ఇది భ్రష్టాచార ప్రపంచం అని మీకు తెలుసు. శ్రేష్టాచార ప్రపంచం కావాలని కోరుకుంటారు. భగవాను వాచ, అందరూ భ్రష్టాచారులైనప్పుడు నేను వారిని శ్రేష్టాచారులుగా చేసేందుకు వస్తాను, అందరినీ ఉద్ధరిస్తాను. గీతలో కూడా సాధు సత్పురుషులు మొదలైన వారందరినీ ఉద్ధరించేందుకు నేను వస్తానని రాయబడి ఉంది. ఒక్క భగవంతుడే అందరికీ తండ్రి. వారు వచ్చి అందరినీ ఉద్ధరిస్తారు. ఇప్పుడు మీరు మనుషులు ఎంత రాతి బుద్ధి గలవారిగా అవుతారో అని ఆశ్చర్యపడతారు. ఈ సమయంలో గొప్ప గొప్ప వారికి గీతా భగవానుడు శివుడని తెలిస్తే ఏం జరుగుతుందో తెలియదు. హాహాకారాలు అవుతాయి. కానీ ఇంకా ఆలస్యం ఉంది. లేకుంటే అందరి స్థానాలు ఒక్కసారిగా కదిలిపోతాయి. చాలామంది సింహాసనాలు కదిలిపోతాయి కదా. యుద్ధం మొదలైనప్పుడు వీరి ఆసనాలు కదులుతాయి, ఇంకా పడిపోతాయని తెలుస్తుంది. ఇప్పుడే కదిలితే చాలా గొడవలు, ఆందోళనలు జరుగుతాయి. పోను పోను ఎక్కువగా జరుగుతాయి. పతిత పావనులు స్వయం సర్వుల సద్గతి దాత చెప్తున్నారు. బ్రహ్మ శరీరం ద్వారా స్థాపన చేస్తున్నాను. సర్వులకు సద్గతి అనగా అందరినీ ఉద్ధరిస్తున్నాను. భగవాను వాచ, ఇది పతిత ప్రపంచం. వీరందరినీ నేను ఉద్ధరించాలి. ఇప్పుడందరూ పతితులుగా ఉన్నారు. పతితులు ఎవరినైనా పావనంగా ఎలా చేయగలరు? మొదట స్వయం పావనంగా అయ్యి తర్వాత వారి అనుచరులను పావనంగా చేయాలి. ఉపన్యసించినప్పుడు చాలా నష ఉండాలి. కన్యల్ది కొత్త రక్తం. మీరు పాత నుండి కొత్తదిగా చేస్తున్నారు. మీ ఆత్మ ఏదైతే పాత ఇనుప యుగవాసిగా అయిపోయిందో ఇప్పుడు నూతన బంగారు యుగవాసిగా అవుతుంది. మల్లం వదులుతూ ఉంటుంది. కనుక పిల్లలకు చాలా ఉత్సాహం, ఆసక్తి ఉండాలి. నష స్థిరంగా ఉంచుకోవాలి. మీతోటి వారిని ఉద్ధరించాలి. గురుమాత అని గాయనం కూడా ఉంది. తల్లి గురువుగా ఎప్పుడవుతుందో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. జగదాంబానే మళ్ళీ రాజరాజేశ్వరిగా అవుతుంది. అక్కడ గురువులు ఎవ్వరూ ఉండరు. గురువుల పరంపర ఇప్పుడే నడుస్తుంది. తండ్రి వచ్చి మాతలపై జ్ఞాన కలశంను ఉంచుతారు. ప్రారంభం నుండి ఇలాగే జరుగుతుంది. సెంటర్లో కూడా బ్రహ్మకుమారీలు కావాలని అంటారు. మీరే నడుపుకోండి అని బాబా విద్యార్థులకు చెప్తారు. ధైర్యం లేదా అని అడుగుతారు. లేదని చెప్పరు, కానీ టీచర్ కావాలి బాబా అని అంటారు. ఇది కూడా మంచిదే. వారిని గౌరవిస్తారు. ఈ రోజుల్లో పరస్పర గౌరవం కూడా సరిగ్గా ఇవ్వరు. ఈరోజు ముఖ్యమంత్రిగా ఉంటారు, రేపటి రోజు చంపేస్తారు. స్థిరమైన సుఖం ఎవరికీ లేదు. పిల్లలైన మీకిప్పుడు స్థిరమైన రాజ్యభాగ్యం లభిస్తోంది. బాబా మీకు అనేక విధాలుగా అర్థం చేయిస్తున్నారు. స్వయాన్ని సదా హర్షితంగా ఉంచుకునేందుకు చాలా మంచి మంచి యుక్తులు తెలిపిస్తున్నారు. శుభభావన ఉంచాలి కదా. ఓహో, మేము ఈ లక్ష్మీనారాయణులుగా అవుతాము అని భావిస్తారు. కానీ భాగ్యంలో లేకుంటే పురుషార్థం ఏం చేస్తారు? బాబా ఏ పురుషార్థం చేయాలో తెలిపిస్తారు కదా. పురుషార్థం ఎప్పుడూ వ్యర్థం అవ్వదు, సదా సఫలమవుతుంది. రాజధాని ఎలాగైనా స్థాపన అయిపోతుంది. మహాభారత యుద్ధం ద్వారా వినాశనం కూడా జరిగి తీరాల్సిందే. పోను పోను మీలో ఫోర్స్ నిండే కొలిది వీరంతా వచ్చేస్తారు. ఇప్పుడు ఎంత చెప్పినా అర్థం చేసుకోరు. తర్వాత వారి రాజ్యమే ఎగిరిపోతుంది. ఎంతమంది గురువులు ఉన్నారు? ఏదో ఒక గురువుకు శిష్యుడు కానీ మానవుడు ఒక్కరు కూడా లేరు. ఇక్కడ మీకు సద్గతినిచ్చే సద్గురువు లభించారు. చిత్రాలు చాలా బాగున్నాయి. చిత్రాలు చూపి ఇది సద్గతి అనక సుఖధామము, ఇది ముక్తిధామము అని అర్థం చేయించాలి. ఆత్మలైన మనమంతా నిర్వాణధామంలో ఉండేవారమని బుద్ధి కూడా చెప్తుంది. అక్కడి నుండి ఈ శబ్ద ప్రపంచంలోకి వస్తాము. మనము అక్కడి నివాసులము. ఈ డ్రామా అంతా భారతదేశంపై తయారు చేయబడి ఉంది. ఇక్కడ శివ జయంతి కూడా జరుపుకుంటారు. నేను ఇప్పుడు వచ్చాను, కల్పం తర్వాత మరలా వస్తానని తండ్రి చెప్తున్నారు. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత తండ్రి వస్తూనే
స్వర్గం తయారవుతుంది. క్రీస్తు పూర్వం ఇన్ని సంవత్సరాల ముందు స్వర్గం ఉండేదని చెప్తారు. ఆ స్వర్గం ఇప్పుడు లేదు, మళ్ళీ తయారవుతుంది. కనుక నరకవాసుల వినాశనం, స్వర్గవాసుల స్థాపన తప్పకుండా జరగాలి. ఇప్పుడు మీరు స్వర్గవాసులుగా అవుతున్నారు. నరకవాసులందరూ వినాశనం అవుతారు. ఇంకా లక్షల సంవత్సరాలు ఉన్నాయని వారు భావిస్తారు. పిల్లలు పెద్దవారిగా అయ్యారు, వారి వివాహం చేయాలి అని మీరనరు. కొడుకు మీ సలహాను అనుసరించకపోతే, స్వర్గవాసిగా అవ్వకుంటే ఏం చేయాలి అని బాబా నుండి శ్రీమతం తీసుకోవాలి. ఆజ్ఞాకారులుగా లేకుంటే వారి దారిలో వారిని పోనివ్వండి అని తండ్రి చెప్తున్నారు. ఇందులో పక్కా నిర్మోహులుగా అవ్వాలి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, శ్రీ శ్రీ శివబాబా గారి శ్రేష్ఠ మతంను అనుసరించి స్వయాన్ని శ్రేష్టంగా తయారు చేసుకోవాలి. శ్రీమతంలో మన్మతం మిక్స్ చేయరాదు. ఈశ్వర్య చదువును చదువుకుంటున్నాను అనే నశ ఉండాలి. సెకండ్ పాయింట్, తోటివారి కళ్యాణం కొరకు యుక్తులు రచించాలి. అందరి పట్ల శుభభావన ఉంచి ఒకరికొకరు సత్యమైన గౌరవం ఇవ్వాలి, పై గౌరవం కాదు. ఈరోజు వరదానము. నిరంతరం తండ్రి తోడు యొక్క అనుభూతి ద్వారా ప్రతి సెకండ్, ప్రతి సంకల్పంలో సహయోగిగా అయ్యే సహజ యోగి భవ. ఎలాగైతే పాత్ర ఉన్నంత వరకు శరీరం మరియు ఆత్మ వేరుగా అవ్వలేవో, అలా తండ్రి యొక్క స్మృతి బుద్ధి నుండి వేరుగా అవ్వరాదు. సదా తండ్రి తోడు ఉండాలి. వేరే ఏ స్మృతి తన వైపు ఆకర్షించరాదు. దీనినే సహజ యోగం మరియు స్వతహ యోగము అని అంటారు. ఇటువంటి యోగి ప్రతి సెకండ్, ప్రతి సంకల్పం, ప్రతి మాట, ప్రతి కర్మలో సహయోగిగా ఉంటాడు. సహయోగి అనగా వారి ఒక్క సంకల్పం కూడా సహయోగం లేకుండా ఉండరాదు. ఇటువంటి యోగి మరియు సహయోగులు శక్తిశాలిగా అయిపోతారు. స్లోగన్: సమస్య స్వరూపంగా అయ్యేందుకు బదులు సమస్యను నిర్మూలించే సమాధాన స్వరూపంగా అవ్వండి. అవ్యక్త సూచన: ఈ అవ్యక్త మాసంలో బంధన్ముక్తులుగా ఉండి జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి. తమ స్థూల మరియు సూక్ష్మ బంధనాల లిస్ట్ ముందుంచుకోండి. నేను బంధన్ముక్తుగా అయ్యే తీరాలనే లక్ష్యం ఉంచుకోండి. సదా ఇప్పుడు లేకుంటే మరెప్పుడూ లేదు అనే పాఠం పక్కాగా చేసుకోండి. స్వతంత్రత బ్రాహ్మణ జన్మ యొక్క అధికారము. మీ జన్మసిద్ధ అధికారంను ప్రాప్తి చేసుకుని జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి. స్వయాన్ని గృహస్థిగా భావిస్తారు కనుక గృహస్థికి వల ఉంటుంది. గృహస్థిగా అవ్వటం అనగా వలలో చిక్కుకోవటం. ట్రస్టీ అనగా ముక్తులుగా ఉండటం. అచ్చా, ఓం శాంతి.